ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్ అండి. ఈరోజు స్వామి అహం సత్యబోధక ద్వారా ఇచ్చినటువంటి సందేశం. దివ్యాత్మ స్వరూపులారా, మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు, మీ నమ్మకములు నాకు ఏమాత్రమూ అవసరం లేదు. నా యందు అణుమాత్రమైన స్వార్థం అనేది లేదు అని బల్లగొట్టి చెప్తాను. నేను ఏ పని చేసినప్పటికీ, ఏ విధమైన మార్గమును అవలంబించినప్పటికీ పరుల ఆనందము కోసమనే, పరుల సంతోషము కోసమనే, పౌరుల సౌఖ్యము కోసమనే, పరుల సన్మార్గము కోసమనే. ఇంకేమైనా వాంఛలనేవా? వాంఛలనేవి వేల మైళ్ళ దూరమునందు కూడాను నా కంటికి కనిపించవు. నా వాంఛలన్నీ లోక కళ్యాణ వాంఛలే. నా ఉద్దేశములన్నీ లోకోద్ధార ఉద్దేశ్యములే. లోకాః సమస్తాః సుఖినో భవంతు అన్నదే సాయి యొక్క ధ్యేయము. ఈనాడు లోకోద్ధారము జరగాలంటే కేవలము అనేక రకములైన ప్రయత్నముల చేత కానీ, లేక ప్రణాళికల చేత కానీ జరిగేటటువంటిది కాదు. మానవుని యందు మానసిక పరిణామములు ఏర్పడినప్పుడే లోకం యొక్క క్షేమము, లోకం యొక్క కళ్యాణము ఏర్పడుతుంది. మనస్సు పవిత్రమైనదిగా లేక ఎన్ని ప్రణాళికలు మనం పెట్టినప్పటికీ అవి కేవలం కృత్రిమమైనవిగానే రూపొందుతాయి. యువకులు భావి భారతోద్ధారకులు కనుక వారిని ఉద్ధరించి, వారిని అభివృద్ధిపరిచి, వారికి మానసిక సంస్కారములు చేకూర్చి, తద్వారా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని దేశములు కూడాను పంచాలి, అందించాలి అన్నదే సాయి యొక్క ఆశ. విద్యార్థులను చక్కదిద్ది ఆదర్శప్రాయాలుగా తీర్చిదిద్దాలనేదే సాయి సంకల్పం. నా సిరి సంపదలన్నీ కూడాను విద్యార్థులే. నా ఆశలన్నీ విద్యార్థులపైనే. వారిని చక్కదిద్ది లోకానికి ఆదర్శప్రాయములుగా తీర్చిదిద్దాలనేదే సాయి సంకల్పము. కానీ సాయి యొక్క ప్రేమతత్వము కానీ, సాయి యొక్క విశాలమైన భావతత్వాన్ని కానీ గుర్తించుకోవడం చాలా కష్టం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. పిల్లలను తీసుకొని కాశ్మీర్ వెళ్ళినాము, జమ్మూ వెళ్ళినాము, ఢిల్లీ వెళ్ళినాము, ప్రయాగ వెళ్ళినాము. అన్ని వైపులా వెళ్ళినప్పటికీ పిల్లలకు ఏది అవసరమో, పిల్లలకు ఏది ఇష్టమో దానిని అవలంబింపజేస్తూ నేను వెడుతూ వచ్చాను. అంతేకాదు, నేను అతిశయోక్తిగా చెప్పడం లేదు. నా ప్రేమ యొక్క తత్వాన్ని మీకు వెల్లడి చేసే నిమిత్తమై, విప్పి చూపించే నిమిత్తమై మీకు ఈ విధమైన సత్యాన్ని తెలపడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంత గొప్ప మహాసభ జరుగుతున్న సమయమునందు మా పుట్టపర్తి విద్యార్థులకు, అనంతపురం విద్యార్థినులకు, బెంగళూరు విద్యార్థులకు, జైపూర్, భోపాల్ విద్యార్థినులకు ఏమేమి కావాలి అనేది నేను ప్రోగు చేసి వారికి అందించడమే నా తపన. ఇక్కడ చెట్లు నాటడము, ఇక్కడ నీరు చేర్చడము, ఇక్కడ వసతి, ఇటువంటి ప్రయత్నములు నాకు ఏనాడు లేవు. విద్యార్థులకు ఏ విధముగా ఆనందాన్ని అందించాలి, విద్యార్థులను ఏ విధముగా సంతృప్తిపరచాలి, విద్యార్థులను ఏ విధముగా కట్టుబాట్లలోకి తీసుకుని రావాలి అని 24 గంటలు నా యోచనంతా అది. అందరూ కూడాను కళకళలాడుతూ కిలకల నవ్వుతూ ఉండాలనే ఉద్దేశము చేత కొండంత సభ జరుపుకుంటున్నామే. కానీ జరుపుకుంటున్నామనే భావంతో పిల్లల కోసం నేను 50 మంది టైలర్లను పెట్టించి రాత్రింబవళ్ళు 2 నెలలు వారిచే పని చేయించి పిల్లలకు గుడ్డలు కుట్టించాను. కానీ 1 ఇంచు గుడ్డ కొత్తది నేను కొనుక్కోలేదు. ఈనాడు నేను ధరించినది కూడాను కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి విద్యార్థులు తెచ్చి బలవంతం చేయడం చేత నేను ధరించాను. అదే విధముగా ఆహార విహారములందు కూడాను ఏమాత్రము అది కావాలి, ఇది కావాలి అనే ఆశ నాకు లేదు. రాబోదు. మీ ఆనందమే నా ఆహారం. అట్టి ఆహారం భుజించుటకై నేను అనేక విధములైన ప్లాన్లు వేస్తుంటాను. సజీవుడైన మానవుని యందే దైవమును చూడలేనివాడు నిర్జీవమైన రాళ్ల యందు ఏ విధముగా చూడగలడు? నాకు ఆనందం కావాలనుకున్నప్పుడు మీకు ఆనందాన్ని అందించి నేను ఆనందాన్ని పొందుతున్నాను. కనుకనే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా యొక్క మార్గమే నా మెసేజ్. ఇది దైవత్వం యొక్క గుణము మాత్రమే కానీ వేరు కానేరదు. ఒక చిన్న ఉదాహరణ. ఒక విత్తనము మనం నాటినాము, అది పెద్ద వృక్షమైంది.
ఆ వృక్షము లోపల కొన్ని వేల ఫలములంతా ఉంటున్నాయి, కానీ ఒక్కొక్క ఫలము లోపల విత్తనము చేరి ఉంటున్నది. అదే విధముగా దైవత్వం అనే విత్తనము నుండి ఈ విశ్వం అనే విశాలమైన వృక్షము, ఈ వృక్షమునందు మానవత్వం అనే ఫలములు ఉండినప్పటికీ ఆ మానవత్వం అనే దానిలో తిరిగి ఈ విత్తనం అనే ఆత్మతత్వము చేరి ఉంటున్నది. ఏది నాటబడిన విత్తనమో ఆ విత్తనము తిరిగి అన్ని ఫలములలో చేరిపోతున్నది. కనుక ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం. మానవుడు మానవుని ఏనాడు గౌరవించి, మానవుని యొక్క చక్కదనము ఏనాడు గుర్తించి, మానవుని యొక్క బాధ్యతలు వహించి జీవిస్తాడో ఆనాడే దైవత్వం అనేది సాక్షాత్కరిస్తుంది. సత్సంగత్వంలోనే ఉంటున్నది సర్వేశ్వరత్వం. కనుక మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు కేవలము ఏ దేవాలయమునందో, ఏ క్షేత్రమునందో, ఏ ధ్యానమునందో చూస్తామనుకోవటం కేవలం భ్రమ. సజీవమైన మానవుని యందే దైవత్వాన్ని చూడలేని మానవుడు నిర్జీవమైన రాళ్ళయందు ఏ రీతిగా చూడగలడు? కనుక మానవుని యందు దైవత్వాన్ని ప్రేమపూర్వకముగా చూడగలిగినప్పుడే మానవత్వము యథార్థమైన ఆత్మతత్వంగా రూపొందుతుంది. సాయి అడుగుజాడలలో నడిచి ధన్యులు కండి. కనుక మనము ఏ విధమైన మంచి చెడ్డలకు కృంగక ఉండే సమతత్వాన్ని వహించి సర్వుల యందున్న దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే సాయి సంస్థల యందు చేరినందుకు సార్థకమవుతుంది. సాయి యొక్క ఆశయాలను అనుసరిస్తూ, సాయి యొక్క నిబంధనలను శిరసావహించి, సాయి యొక్క అడుగుజాడల యందు జీవితాన్ని గడపడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు తప్పక మీరు ధన్యులవుతారు. సాయికి దూషణ భూషణ రెండు ఒకటే. ఏదో విధంగా సాయిని తలుచుకుంటున్నాడనే ఆనందమే సాయి యొక్క ఆశయము. భౌతికమైన అలల వంటి భూషణలకు ఏమాత్రమో చెల్లించకూడదు. ఒక ఉదాహరణ, మొన్నటి దినము ఒక గుంపు వచ్చింది. ఈ పేపర్ల యందు అధికముగా వ్రాస్తుండటం చేత ఏదో చూస్తామని వచ్చినాము అన్నారు. నాయనా, పేపర్లు చూచి వచ్చినారు, మీరు కూడా పేపరే అన్నాను. పేపర్లను చూచి రావటము, పేపర్లను చూచి పోవటము, బుక్కులు చదివి రావటము, బుక్కులు చదివిపోవటము, బుక్కు యొక్క భక్తుడే కానీ పేపర్ యొక్క భక్తుడే కానీ నా భక్తుడు కాడు అన్నాను. మనము భక్తులు కావాలనుకుంటే భగవంతునికి భక్తులు కావాలి కానీ బుక్కుల భక్తులు కారాదు, పేపర్కు భక్తులు కారాదు, ఇంకొక దానికి భక్తులు కారాదు. విషయము కావాలంటే తెలుసుకోవచ్చును, కానీ నీ విశ్వాసము దృఢము చేసుకోవాలి. భగవద్విశ్వాసము జీవితములో ప్రధాన భాగంగా ఉండాలి అని సాయి అడుగుజాడలలో నడిచి అందరూ ధన్యులు కండి అనే సందేశాన్ని ముగించారు. సాయిరాం.